ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దులోని కర్రెగుట్ట అడవుల్లో 21 రోజుల పాటు నిర్వహించిన ఆపరేషన్లో 31 మంది మావోయిస్టులను భద్రతా దళాలు మట్టుబెట్టినట్టు సిఆర్పీఎఫ్ డీజీజీపీ సింగ్ తెలిపారు. ఈ పరిణామం మావోయిస్టుల ముగింపునకు ప్రారంభమని చెప్పారు. బుధవారం ఆయన మీడియాకు వివరాలను వెల్లడించారు. 31 మంది మృతదేహాలను బలగాలు స్వాధీనం చేసుకున్నాయని, వారిలో 28 మందిని గుర్తించామన్నారు. మరణించిన వారిలో నక్సలైట్లు 16 మంది, మహిళా మావోయిస్టులు ఉన్నట్టు కూడా తెలిపారు. ఈ ఆపరేషన్ సమయంలో మావోయిస్టుల మౌలిక సదుపాయాలు కూల్చేశామని, దాదాపు 216 రహస్య స్థావరాల బంకర్లను ధ్వంసం చేశామని తెలిపారు. భారీగా ఆయుధాలు సైతం స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఇప్పటి వరకు గుర్తించిన మావోయిస్టుల తలలపై 1.72 కోట్ల రివార్డు ఉందని తెలిపారు. 2026 మార్చి 31 నాటికి నక్సలైట్లను అణిచివేస్తామని ప్రకటించారు.